ఘోర ప్రమాదం తప్పింది. పులివెందుల్లో ఒక్కసారిగా స్కూల్ బస్సు టైర్లు రన్నింగ్లో ఉండగానే ఊడిపోయాయి. ముద్దనూరు రింగ్ రోడ్డుపై రన్నింగ్లో ఉండగానే టైర్లు ఊడిపోవడాన్ని మీరు చూస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. బస్సు వేగం తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ అప్రమత్తతో సురక్షితంగా బయటపడ్డారు చిన్నారులు. స్కూల్ బస్సు ఫిట్నెస్పై తల్లిదండ్రులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. సీసీటీవీలో ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. మీరు ఆ విజువల్స్ని చూస్తున్నారు. మీరు చూడొచ్చు, అక్కడ ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ కనిపిస్తుంది. ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర కొంచెం అక్కడ కొంచెం ఎత్తుగా ఉంది అంతే. అది దాటి ముందుకెళ్తున్న సమయంలోనే ఆ కొద్దిపాటి కుదుపుకి ఆ బస్సు ఆ టైర్ ఊడిపోయింది. అదిగో మీరు చూస్తున్నారు. అండ్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకో టైర్ కూడా ఊడిపోయింది. 2 వీల్స్ ఊడిపోవడం మీకు కనిపిస్తుంది. వీల్స్ ఒక్కసారిగా ఊడిపోయి అది బస్సు ఒక కార్నర్కి లీన్ అయిపోవడం మీకు కనిపిస్తుంది. చాలా స్లోగా వెళ్తుంది కాబట్టి సరిపోయింది. అదే ఎక్కువ స్పీడ్లో ఉండుంటే, అంత స్పీడ్లో ఒకవేళ ఆ టైర్స్ ఊడిపోయి ఉంటే ఏమయ్యేదో ఒకసారి మీరు ఊహించుకుంటేనే భయం వేస్తుంది కదా. అందులో 30 మంది పిల్లలు ఉన్నారు ఆ సమయంలో. కనీసం బేసిక్ ఫిట్నెస్ ఉంటున్నా అలా జరుగుతుందా? ఇప్పుడు స్కూల్ యాజమాన్యం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్. బేసిక్ ఫిట్నెస్ కూడా లేకపోవడం వల్లే బస్సుకి ఇలా జరిగింది అని చెప్తూ మనం ఎన్నో ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. స్కూల్ పిల్లల బస్సుల విషయంలో డ్రైవర్లు మద్యం సేవించి బస్సులు నడపడం, లేదంటే ర్యాష్ డ్రైవింగ్ చేయడం, లేదు అంటే ఫిట్నెస్ లేని బస్సులు పెట్టి పిల్లల ప్రాణాల మీదకు తీసుకురావడం మనం చూస్తున్నాం. ఇప్పుడు మరొక ఘటన. ఖచ్చితంగా ఇలా ఆ వీల్స్ ఊడిపోవడం అనేది చిన్న విషయం కాదు. అండ్ సాధారణంగా ఏదో చిన్న చిన్న కారణాల వల్ల అవి అలా ఊడిపోవు. ఖచ్చితంగా అప్పటికే అది ఇక ఊడిపోయే స్టేజ్లో ఉంది, చాలా వర్స్ట్ స్టేజ్లో ఉంది. అయినా సరే పట్టించుకోకుండా, కనీసం చూసుకోకుండా వెళ్ళడం వల్ల ఇలా జరుగుండడానికి అవకాశం ఉంది. అంటే నిర్లక్ష్యం. ఇక్కడ మనం ఇంత పెద్ద బస్సు తోలుతున్నాం, ఇంతమంది పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు కేర్ఫుల్గా ఉండాలని ఆలోచిస్తే బేసిక్గా బయలుదేరే ముందు వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు ఎప్పుడో ఒకప్పుడైనా సరే డైలీ ఆ వీల్స్ చెక్ చేసుకుంటారు, బ్రేక్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయో చూసుకుంటారు, ప్రాపర్ మెయింటెనెన్స్ ఉంటుంది. కానీ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ రెక్లెస్. సో మనం ఒకసారి చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి విజువల్స్ని. నేను మా ప్రతినిధి కిషోర్తో అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుంటాను. కిషోర్, ఆ స్కూల్ యాజమాన్యం దీనికి సంబంధించిన రెస్పాండ్ అయిందా? బస్సు టైర్లు అలా ఎలా ఊడిపోతాయి అసలు? అంత ఈజీగా చిన్న కొద్దిపాటి కుదుపుకే, ఒక చిన్న స్పీడ్ బ్రేకర్కి అలా ఊడి ఎలా పడిపోతాయి? అక్కడ ఏం జరిగింది అసలు? నందు, ఏదైతే పులివెందుల్లో జరిగినటువంటి ప్రమాద ఘటన ఏదైతే పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఈ ప్రమాద ఘటనకు అసలు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణం అన్నది పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ఒక రకంగా పులివెందుల్లో ఉన్నటువంటి పిల్లలను స్కూలుకు చేరవేసే క్రమంలో ఒక్కసారిగా ముద్దనూరు క్రాస్ వద్ద ఒక్కసారిగా బస్సు అలా మలుపు తిప్పంగానే ఒక్కసారిగా టైర్లు ఊడిపడడం, అంటే ఒక రకంగా ఇదంతా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏదైతే ముందుగా మనం వెళ్ళేటప్పుడు వాహనాన్ని బ్రేక్లు బాగున్నాయా లేదా అని చెక్ చేసుకోవడం సాధారణంగా జరుగుతుంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా డ్రైవర్ల నిర్లక్ష్యం ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు వెళ్తున్నటువంటి ఆ వాహనాన్ని తీసుకెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఏదైతే వాహనానికి సంబంధించి టైర్లు సరిగా ఉన్నాయా లేదా, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పూర్తిగా చెక్ చేసిన తర్వాత ఆ తర్వాత వాహనాన్ని బయటికి తీయడం సాధారణంగా జరుగుతుంటుంది. కానీ ఇక్కడ స్కూల్ యాజమాన్యాలు కూడా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరైతే డ్రైవర్లకు బండను అప్పగించేస్తున్నారు, ఆ బండను అప్పగించే క్రమంలో కూడా ఒక్కసారిగా ఏదైతే ఈ వాహనాలకు సంబంధించి టైర్లు బాగున్నాయా లేదా, అదేవిధంగా బ్రేక్లు ఎలా ఉన్నాయి అనేది కూడా చెక్ చేసుకునే పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూస్తే కొంత నిర్లక్ష్యం, ప్రధానంగా డ్రైవర్ల నిర్లక్ష్యం కావచ్చు, పూర్తి స్థాయిలో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ క్రమంలోనే ఈరోజు ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం అంటూ కూడా అటు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఏదైతే దాదాపు 30 మంది చిన్నారులు ఉన్నారు. ఒకవేళ ప్రమాదవశాత్తు ఆ బస్సు బోల్తా కొట్టింటే ఏంటి పరిస్థితి? ఎంతమంది పిల్లలు ఆ ప్రాణాలు గాలిలో కలిసిపోయేది? ఇలాంటి పరిస్థితులన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నది అటు స్థానికంగా ఉన్నటువంటి ఆ బస్సులో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు కూడా ఇప్పటికీ అక్కడ చేరుకోవడం జరిగింది. అంటే ఒక రకంగా బస్సు ప్రమాదం జరిగింది అనగానే ఒక్కసారిగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. అయితే అందరి ప్రాణాలు అందరూ సురక్షితంగా ఉన్నప్పటికీ కూడా
ఓ రకమైనటువంటి టెన్షన్ వాతావరణం కనిపించింది పులివెందుల్లో. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా టైర్ ఏదైతే ఊడిపడిన తర్వాత బస్సు ఒక్కసారిగా అక్కడే నిలిచిపోవడం, అంటే కొంత అక్కడ సమయ స్ఫూర్తిగా ఆ డ్రైవర్ వ్యవహరించారనే వాదనలు కూడా వినిపించినాయి. ఎందుకంటే ఒక్కసారిగా టైర్ ఊడిపడిపోవడంతో తను ఆ బస్సును అక్కడే నిలిపివేయడంతో కొంత పెను ప్రమాదమే తప్పినట్లు. అయితే ముందు ప్రధానంగా ఏదైతే స్కూల్లో నుంచి బస్సును తీసేటప్పుడు బస్సు టైర్లు ఎలా ఉన్నాయి, అదేవిధంగా బ్రేక్స్ ఎలా ఉన్నాయి, అంటే బాగానే ఇంజిన్ బాగా పనిచేస్తుందా లేదా, ఇలాంటి ప్రికాషన్స్ ఏదైతే ప్రికాషన్స్ తీసుకొని ఆ తర్వాత బస్సును బయటికి తీయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఆ ప్రమాణాలను పాటించడం లేదు కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అరికట్టాల్సినటువంటి బాధ్యత అటు స్కూల్ యాజమాన్యాలపై ఉంది. డ్రైవర్లు కూడా ఏదైతే బస్సు తీసే ముందు పూర్తి స్థాయిలో చెక్ చేసి బయటకు తీసుకొస్తే మంచిదన్నటువంటి భావన తల్లిదండ్రులు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అదేవిధంగా తరచుగా ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో పోలీసులు కూడా కొంత దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించాలి. అదేవిధంగా ఆర్టీఓ అధికారులు కూడా ఏదైతే స్కూల్ బస్సులకు సంబంధించి ప్రధానంగా దానికి ఏమేమి ఉన్నాయి, లైసెన్సులు ఉన్నాయా లేదా, అసలు డ్రైవర్ ఎలాంటి లైసెన్సులు ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళు ఆ మినీ బస్సు తొలగలిగే శక్తి ఉందా లేదన్నటువంటి విషయాన్ని కూడా అటు ఆరా తీయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే నిమ్మకు లేచినట్టు వ్యవహరించడం వల్లే ఇలా రోజుకో ప్రమాదం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి భావన వినిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది నందు. రైట్. థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యమే దీనికి బాధ్యత వహించాలి, స్కూల్ డ్రైవర్ ఈ ఘటనకు బాధ్యత వహించాలి అంటూ వారు చెప్తున్నారు. అయితే ఆ చిన్న కొద్దిపాటి కుదుపుకే ఆ టైర్లు ఊడిపోయాయంటే ఇంకొంచెం వేగంగా ఉండుంటే ఆ బస్సు ఎంత పెద్ద ప్రమాదానికి గురయ్యేది అనే ఒక ఆలోచనే భయపెడుతుంది. 30 మంది పిల్లలు ఆ టైంలో స్కూల్ బస్సులో ఉన్నారు. మరి కనీసం జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళే ముందో లేదంటే పిల్లల్ని ఎక్కించుకొని స్కూల్కి వెళ్ళే సమయంలో ఏదో ఒక టైంలో అట్లీస్ట్ బేసిక్ ఫిట్నెస్ ఉందా లేదా అని చెక్ చేసుకొని ఉండాల్సింది కదా అనేదే ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న. సో మీ అభిప్రాయాలు ఏంటి ఈ అంశానికి సంబంధించి కామెంట్ చేయండి. At KL Lake, you have the freedom to choose the subjects that fuel the engineering. UKL deemed to be university. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ ముందు పెయింట్ జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా.